అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అరుణ లైఫ్ స్టైల్. ఈరోజు మష్రూమ్స్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ మష్రూమ్స్ కడిగి నీట్గా ఒక దాంట్లో జాలి గిన్నెలు వేసేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 టమోటాలు మిక్సీ చేసి పెట్టేసుకోవాలి. 3 టమోటాలు, పండు టమోటాలు మిక్సీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 ఆలూస్ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్ తరుక్కున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి సంబంధించినవన్నీ మసాలాలన్నీ వేసేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు, నా దగ్గర ఇప్పుడు లేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను ఈ అల్లం వెల్లుల్లిలోనే కొత్తిమీర ఎక్కువగా ఉంటే వేసి మిక్సీ చేసి నేను ఇట్లా జామ్ బాటిల్లో పెట్టుకుంటానండి. కొత్తిమీర ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు పిల్లలు తీసేయడానికి కూడా ఆకులు కనిపించవు కదా, వాళ్ళకి తెలియదు. అందుకని నేను అట్లా కొత్తిమీర ఎక్కువ ఉన్నప్పుడు అట్లా మిక్సీ చేసి పెట్టుకుంటే, ఇప్పుడు సీజన్ బాగుంటుంది కదండి. మీరు ఇప్పుడు గ్రీన్ పీసెస్ అవే పచ్చి బఠానీ కూడా బాగా దొరుకుతుంది. మనము కొనుక్కొని ఒలిచి డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకొని నిల్వ చేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్నానండి, శుభ్రంగా వాష్ చేసి. తర్వాత కొన్ని గ్రీన్ పీస్ కూడా ఒలిచి పెట్టుకున్నాను. ఆల్రెడీ ఇవి మనం ఇప్పుడు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, ఇప్పుడు సీజన్ కాబట్టి. ఒక 2 మీడియం సైజు ఆలు కూడా కట్ చేసేసానండి నేను. కట్ చేసుకొని శుభ్రంగా ఒక క్యారెట్. ఇప్పుడు మనం టమోటా వేసుకున్నాం కదండి, టమోటా 4-5 పండు టమోటాలు మిక్సీ చేసేసి వేసేసుకోవాలి. ఇదంతా వేగినాక ఇప్పుడు మనము ఈ మష్రూమ్స్, తర్వాత ఈ గ్రీన్ పీస్, తర్వాత ఆలు, క్యారెట్ నేను పిల్లల కోసం అని వేసుకుంటున్నాను. ఇవన్నీ మీరు వద్దనుకుంటే కానీ ఉట్టిగా మష్రూమ్స్తో చేసుకోవాలన్నా ఇవన్నీ వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు బాగా ఇవన్నీ ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఎర్రగా వేగాలండి. ముక్కలన్నీ మంచిగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడరు, ధనియా పౌడర్ వేసేసుకోవాలి. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే అవి గ్రీన్ చిల్లీస్ కదా, చాలా కారం ఉంటుందని నేను ఆల్రెడీ స్పైసీ కోసము ఎక్కువ వేసుకున్నాను అవి. ఇప్పుడు ఎసురు పోసేసుకోవాలి. వేసుకుంటే పెరుగు కూడా వేసుకోవచ్చు కొంచెము. పెరుగు వేసుకుంటే కొంచెము రైస్ కూడా స్మూత్గా వస్తుందండి. నేను 1 స్పూన్ పెరుగు వేస్తున్నాను. గట్టి పెరుగు, కుండ పెరుగు అనమాట ఇది. నేను 3 గ్లాసులు బాస్మతి రైస్ నానబెట్టుకున్నానండి. ఒక్కొక్క గ్లాస్ అవి పాత బియ్యం అవి. దానికి నేను గ్లాసున్నర బియ్యం, కొంచెం హెల్తీగా 2 గ్లాసెస్ పోసుకుంటాను. పేపర్ టేపు. మా పిల్లలు అప్పుడే పండగ రాకముందే కైట్లు ఎగిరేసి చేతులంతా కట్ చేసేసుకుంటున్నాడు మా బాబు. ఇప్పుడు కొంచెము నేను 3 గ్లాసెస్కి 5 గ్లాసెస్ వాటర్ పోసేసుకున్నానండి, కొంచెం తక్కువనే పోసుకున్నాను. ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకోవాలి. మీరందరూ కూడా సండే స్పెషల్ ఏం చేసుకుంటున్నారండి? మేము మా స్వామి నెల 26వ తారీఖు పొయ్యి వచ్చేంత వరకు మేము నాన్ వెజ్ చేసుకోము కదండి, అందుకని ఈ వెజ్ బిర్యానీ చేస్తున్న పిల్లల కోసం. తర్వాత నాన్ వెజ్ రెసిపీస్ చాలా చూపిస్తానండి, నాకు తెలిసినవన్నీ చేసి. ఇప్పుడు ఎసురు కాగినాక రైస్ వేసుకోవాలి. మష్రూమ్స్ బిర్యానీ ఇప్పుడు ఒకసారి స్పూన్తో తీసి చూపిస్తాను రైస్ ఎలా వచ్చిందో. పొడి పొడిగా వచ్చింది చూడండి రైస్. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్స్లో పెట్టండి. నా వీడియోస్ మీకు నచ్చితే గాన ఒక్క నిమిషం. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా. మీరు కూడా చేసుకొని
నా కామెంట్స్లో పెట్టండి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి. బిర్యానీ మీద నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. వేసుకొని మష్రూమ్స్ బిర్యానీ ఎలా ఉందో నా కామెంట్స్లో పెట్టండి. నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.